వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గోల్డ్ కొందాం అనుకుంటున్నారా? మరి రాబోయే రోజుల్లో అసలు గోల్డ్ ఎలా ఉండబోతుంది, గోల్డ్ రేట్ పూర్తిగా పడిపోబోతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నడ్డూరి రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చాలా మంది రాబోయే రోజుల్లో గోల్డ్ మొత్తం పూర్తిగా పడిపోబోతుంది, గోల్డ్ రేట్ అంతా తగ్గిపోతుంది అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం? అది గోల్డ్ రేటు పూర్తిగా పడిపోతుందంటే ఎంతవరకు పడిపోతుందని మీ అంచనా? మీరు విన్న ప్రకారంగా ఎంతవరకు పడిపోతుందని? మేము విన్నదైతే తులం 50,000 కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. కరెక్ట్. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు తులం 50,000 రావచ్చు, రాదు అని నేను చెప్పలేను, ఖచ్చితంగా గ్యారెంటీగా చెప్పలేను. అలా అని వస్తుందని కూడా నేను చెప్పలేను. కానీ గోల్డ్ రేటు మాత్రం ఖచ్చితంగా తగ్గుముఖం చూపిస్తుంది. అండ్ తగ్గుతూనే ఉంటుంది కొంచెం కాలం. ఎప్పటిదాకా అంటే ఈ గోల్డ్ పెరగడానికి కారణం ఏంటి? ఫస్ట్ గోల్డ్ పెరగడానికి కారణం, ఇంత వేగంగా పెరగడానికి కారణం, గోల్డ్ ఎప్పుడు పెరుగుతున్నది. గోల్డ్ రేటు మీరు చూసారంటే అంటే మన స్వాతంత్రం దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి మనం చూసుకున్నా, లేకపోతే 1950 నుంచి కట్ ఆఫ్ పెట్టి 50 ఏళ్ళుగా చూస్తే గోల్డ్ రేటు అలా పెరుగుతూనే ఉంది. గోల్డ్ రేటు కాంపౌండెడ్గా ఇది వరకు 10% పెరిగేది. అర్థమైందా? 10% పెరిగేది. కానీ లాస్ట్ 2-3 ఇయర్స్లో మనం చూస్తే గోల్డ్ రేట్ చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది. ఓకే. దీనికి ముఖ్య కారణం ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్. అక్కడ వార్ ఆఫ్టర్ వార్ అలా జరుగుతూనే ఉన్నది కదా. మొన్నటిదాకా కూడా వార్ జరుగుతూనే ఉంది కదా ఇజ్రాయెల్ వాళ్ళది. ఇప్పుడు కూడా ఏ రోజునే ఏం వినాల్సి వస్తుందో అన్న ఆందోళనతో చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా పూర్తిగా పోయిందని, సమస్య పోయిందని అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఇంకొక రకమైన వారు ట్రంప్ డిక్లేర్ చేసి నిన్న కొత్తగా టారిఫ్లు మళ్ళీ ఇంపోజ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇండియా మీద ఇంకా రాలా, మిగతా కంట్రీస్ వచ్చాయి. అందుకే మనం హ్యాపీగానే ఉన్నాం. ఇప్పటిదాకా జపాన్ అన్నిటికీ దెబ్బ పడింది. సో ఇలాంటి అనిశ్చల పరిస్థితుల్లో సేఫెస్ట్ ఎసెట్ అంటే నేను ఇంతసేపు చెప్పింది అంతా పెరుగుతూనే ఉందన్న. ఎక్కడైనా 10% 30% డిప్పులు వచ్చింది లేదు చరిత్రలో. ఓకే. గోల్డ్లో బ్యూటీ ఏంటంటే డిప్ వచ్చింది లేదు చరిత్రలో. ఇంత బాగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రశాంత వాతావరణంలో ఉంది. ఇంకా ఇప్పుడు శుభ్రంగా ప్రశాంత వాతావరణంలో ఉంది. ఏమాత్రం కూడా అంటే లాస్ట్ 1 వీక్ నుంచి చాలా స్టేబుల్గా ఉంది. ఎప్పుడైతే స్టేబుల్ కండిషన్స్ ఉంటాయో మనిషికి మళ్ళీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే. దేని మీద? ఓకే, ఇంకా మనకు రిస్క్ లేదు, మనం ల్యాండ్లో పెట్టచ్చు, పరిగెట్టక్కర్లా, వారు వచ్చిందని పరిగెట్టుకుని మూటా బుల్లి కట్టుకుని వెళ్ళిపోకర్లా. అలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తాయేమో అని చెప్పి లిక్విడిటీ ఉండాలి కాబట్టి గోల్డ్లో పెట్టుకుంటారు అనమాట. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఆ విషయంగా లేదు కాబట్టి ఈ రేటు తగ్గే అవకాశం చాలా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు షార్ట్ టర్మ్లో ఇట్ విల్ బికమ్ అరౌండ్ 24 క్యారెట్ గోల్డే మనం మాట్లాడుకుంటాం. ఎప్పుడు మాట్లాడుకున్నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి మాట్లాడుకుంటే 24 క్యారెట్ గోల్డ్, అది కూడా ఇన్వెస్ట్ చేయాల్సింది మనము బార్లో కానీ బిస్కెట్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తాం. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు అల్ట్రా రిచ్ వాళ్ళు ఏమైపోయారంటే ఈ మధ్యకాలంలో దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ డైమండ్స్. నేను గతంలో చెప్పడం జరిగింది మీకు, పర్ల్ సిటీ కాస్త డైమండ్ సిటీ అయిపోయిందని. ఎందుకు అంటే మన డైమండ్స్లో కూడా మన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ డైమండ్ కొని అలా పెట్టుకుంటున్నారు అనమాట. ఇన్వెస్ట్మెంట్కి అది ఉంగరాలుగా పెట్టుకుని ఇవన్నీ చేయరు. ఆ విధంగా డైమండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు క్యారెట్ కింద. సో ఇప్పుడు మీరు చెప్పిన గోల్డ్ విషయానికి వస్తే వెరీ షార్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి అధిక మాసాలు వస్తున్నాయి, శూన్య మాసాలు అని అంటారు, పెళ్ళిళ్ళు జరగని కొన్ని వస్తున్నాయి. అది అయిపోయిన అప్పుడు ఆ టైంకి అంటే బై దిస్ డిసెంబర్, ఓకేనా, గోల్డ్ రేట్ విల్ కమ్ డౌన్ టు 90,000 to 24 క్యారెట్ వచ్చేస్తుంది. ఇది ఇలా ఉంటే లాంగ్ టర్మ్లో 2027, 28 ఆ టైంకి వచ్చేటప్పటికి అక్కడ ట్రంప్, ఇక్కడ మోడీ వీళ్ళిద్దరూ కూడా ఒక ఆలోచనలో కనిపిస్తుంది మనకి. గోల్డ్ మీద ఒక నియంత్రణ తీసుకురావాలని, ఆ గోల్డ్ని ఎలా అయినా సరే గోల్డ్ రేట్ని తగ్గించాలని చెప్పి రిజర్వ్స్ బాగా ఉన్నాయి. ఆ గోల్డ్ రిజర్వ్స్ ప్రతి అటు పక్కన చైనా దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చూసి ఎట్లా అయినా గోల్డ్ వాల్యూ తగ్గించాలని చెప్పి, గోల్డ్ చేయాలని చెప్పి కూడా ఒక ఆలోచనలో ఉంది. ఇక మన గవర్నమెంట్కి ఏంటంటే మన డిమానిటైజేషన్ జరిగింది, తెలుసుగా మీకు? అవును. డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఏమైనా డబ్బులు చెప్పండి. ఆ డిమానిటైజేషన్ అయినప్పుడు ఆ ఏవైతే నోట్లు 2,000 రూపాయల నోట్లు ఉన్నాయో, 1,000 రూపాయల నోట్లు ఉన్నాయో అవన్నీ కూడా గోల్డ్లోకి వెళ్ళాయి.
ఓకే. చాలా మంది గోల్డ్ షాప్స్ ఆ రోజు మీకు అది ఆ మీడియాలో మీరు అది ఒకసారి చూడాలి. సరే అండి, ఇప్పుడు మళ్ళీ 500 నోట్లు కూడా రద్దు చేస్తాము అని చెప్పేసి ఒక న్యూస్ వస్తూ ఉంది. సో ఈ రద్దు చేస్తే మరి 500 నోట్లన్నీ అంటే బ్లాక్ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? మళ్ళీ ఇదే పరిస్థితి. నేను అక్కడ అదే పాయింట్ మీకు రాబోతున్నా. అది 500 రూపాయలు కూడా మరి ఒకవేళ రద్దు చేస్తే మళ్ళీ ఆ రద్దు చేసిన నోట్లన్నీ కూడా వీటికే పెడుతుంది. అండ్ గోల్డ్ మీద మీకు ఇంకేమిటి, అన్నింటిలోకి జిఎస్టీ గోల్డ్ మీద చూస్తే మీకు ఓన్లీ 3%. అది కూడా మనము ఒక షాప్, ఆర్గనైజ్డ్ షాప్. గోల్డ్ అంటే ఏంటి, ఎన్నో ఉన్నాయి అనార్గనైజ్డ్ కూడా. అక్కడికి వెళ్తే మనకి ఈ గొడవలు లేవు. అర్థమైతే పాతకాలపు షాప్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ కార్పొరేట్ షాప్స్ వాటికి వెళ్తేనే బిల్లు, పాన్ కార్డు, ఇంత అమౌంట్ అయితేనే మీకు ఏమిటి పాన్ కార్డు లేకుండా ఇస్తా, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ ప్రైవేటు ఓల్డ్ షాప్స్ చాలా వాటికి ఆ గొడవలు లేవు. సో ప్లస్ ఇంకోటి ఏంటి, ఈ వీళ్ళు డ్రైవర్ల మీద, పనోళ్ళ మీద, వాళ్ళందరి మీద పాన్ కార్డు, ప్రతి వాడికి పాన్ కార్డు తీసుకుంటున్నారు ఇప్పుడు. సార్ ఫైనల్గా గోల్డ్ ఇప్పుడు కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి, అసలే పెళ్ళిళ్ళ సీజన్ రాబోయే రోజుల్లో, సో ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? నేనైతే ఒకటే చెప్తానమ్మా, ఇప్పుడు ఇమ్మీడియట్గా పెళ్ళిళ్ళు రాబోయే 2-3 నెలల్లో పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి ఈ నెలలో 95,000 దాకా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం 1,02,000 దాకా వెళ్ళి 98 దాకా వచ్చింది. నేను ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ లోపల 95 దాకా వచ్చే అవకాశం ఉంది. 95 రాగానే ఆషాఢ మాసంలోనే వాళ్ళు కొనేసుకుంటే వాళ్ళ పెళ్లిళ్ళకి కావాల్సిన షార్ట్ టర్మ్ రిక్వైర్మెంట్ అంతా కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది. అది నీడ్, అది తప్పదు కదా. పెళ్ళి అంటే జీవితానికి ఒకసారి, అది కంపల్సరీ మన సౌత్ ఇండియాలో, కాబట్టి కంపల్సరీ కొనుక్కోవాలి. కాబట్టి అది ఇప్పుడు ప్లాన్ చేసుకోండి. ఎవరైతే లాంగ్ టర్మ్లో ఆలోచిస్తున్నారో వాళ్ళు మాత్రం డిసెంబర్ 2 దాకా ఆగి దే కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 90,000 రూపీస్. ఆ టైంకి వాళ్ళు కొనుక్కుంటే అందరూ కూడా మీరు వేసిన ఈ ప్రశ్న వల్ల వాళ్ళంతా లబ్ధిదారులు అవుతారు. మనిద్దరికీ ఆనందం ఏంటంటే మన వల్ల వేరే వాళ్ళు లాభం పొందటమే కదా. అవునా? సో అందువల్ల మన వీక్షకులందరూ కూడా అప్పటిదాకా వెయిట్ చేస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. మొత్తం గ్లోబల్గా కూడా 90,000 దాకా వచ్చేసే అవకాశం ఉంది. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇంకా 2027 ఆ టైంకి ఇంకా మీరున్న 500 రూపీ నోట్లు రద్దు అవటం, ఆ నోట్లు కూడా రద్దు అయిపోయిన తర్వాత సర్క్యులేషన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవి కూడా కొంతమేర, చాలా మేర రియల్ ఎస్టేట్ కంటే కూడా ఎక్కువ గోల్డ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గోల్డ్ మీద పడతారు. ఇంకా అన్నీ అయిపోయినాయి గవర్నమెంట్కి, ఇంక పడాల్సింది గోల్డ్. మనీ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది కదా ఎక్కడెక్కడ. అంతా మనం డిజిటలే చేస్తున్నాము, యూపీఐ పేమెంట్లు అవి చేస్తున్నాము. క్యాష్ జేబులో 100 రూపాయలు కూడా లేకుండా రోడ్డు మీదకి వెళ్తున్నాం. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ తోటి మనము అన్నీ కూడా మొబైల్ ట్రాన్సాక్షన్స్ అవి జరుగుతున్నాయి. కాబట్టి ఇంకా రాబోయే కాలం 2027కి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీరు చెప్పిన అంత రేటు కాకపోయినా కొంచెం తగ్గి 75 అలా రావచ్చు. ఇంకా తర్వాత ఇంకా ఫర్దర్గా గ్లోబల్ మార్కెట్ బట్టి, అండ్ ఇది కూడా ఒక కార్టెల్ అనమాట. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత వస్తుంది, కోలార్ గోల్డ్ మైన్స్ చాలా ఉన్నాయి దీనికి కూడా సబ్జెక్టు. వీటన్నిటిని కూడా తీసుకుంటే అప్పటికి రేట్లు సరళీకృతం అయ్యి 50 కాకపోయినా 60 దాకా వచ్చినా కూడా ఆనందమే కదా. సో ఆ విధంగా అయితే లాంగ్ టర్మ్లో అయితే గోల్డ్ కొంచెం ఆలోచించి కొనాలి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కునే వాళ్ళు.